ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్ తనుజాకైతే చాలా గట్టిగా ఇచ్చి పడేశాడనే చెప్పాలి. అది కూడా పవన్ కళ్యాణ్ విషయంలో. ఇక అసలు విషయానికి వస్తే, నేను బిగ్ బాస్ టాస్క్ లో పరంగా వీళ్ళ టీం విన్ అయింది కాబట్టి ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉండాలనుకుంటున్నారు అంటే మొత్తానికి తనుజ అయితే తను డేంజర్ జోన్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ని సేఫ్ జోన్ లో పెట్టింది. ఇక ఇదే విషయంపై ఇమాన్యుయల్ తనుజ మాట్లాడుకున్నారు. అయితే తనుజ ఇమాన్యుయల్ అడిగింది, నేనేమైనా తప్పు చేశానా ఇమ్ము అని అంటూ తనూజ ఇమాన్యుయల్ని అడిగింది. అయితే ఇమాన్యుయల్ 100% నువ్వు తప్పే చేసావు, అయినా పిచ్చిదానిలాగా ఎవరైనా సరే సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు కానీ డేంజర్ జోన్లో ఎవరు ఉండాలనుకోరు కదా అంటూ ఇమాన్యుయల్ గట్టిగా ఇచ్చుకున్నాడు తనూజకి. దానికి బదులుగా సమాధానం ఇస్తూ తనూజ, అంటే తను ఈ వీక్ గేమ్ చాలా బాగా ఆడాడు కదా, అందుకే అని నేను తన కోసం సాక్రిఫైస్ చేశాను అంటే, సాక్రిఫైస్ చేయడానికి ఇదేమన్నా ఇదనుకుంటున్నావా? బిగ్ బాస్ హౌస్, అయినా నీ గేమ్ నువ్వు వాడాలి, తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. నువ్వు తన మాయలో పడి మొత్తానికి నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు తనుజ. సరే, ఈ వారం నువ్వు ఎలిమినేట్ అయిపోతే ఒకవేళ నీతో పాటు పవన్ కళ్యాణ్ అయ్యో నా కోఆర్డినేట్ నాతో వాడి వెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చేస్తాడా? లేదు కదా. మరి అంత పిచ్చిదాల్లాగా ఎలా ఆలోచించావు తనుజ అంటూ ఇమాన్యుయల్ తనుజాకి ఇచ్చుకున్నాడు. అయితే తనుజ మాట్లాడుతూ, అది కాదు ఇమాన్యుయల్, నెక్స్ట్ గేమ్ ఉంది కదా, మళ్ళీ నాకు సపోర్ట్ చేయరేమో అని భయం వేసింది అంటే, అదే కదా నేను చెప్తున్నాను. ఒకవేళ నెక్స్ట్ గేమ్ ఉండి ఉంటే నువ్వు సేఫ్ జోన్లోకి వచ్చేసిన తర్వాత ఆ గేమ్ ఆడి తనకి ఇచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు డేంజర్ జోన్లో ఉండి తనని సేఫ్ అయ్యేలా చేసావు చూడు, నీ అంత పిచ్చి మొహం ఎక్కడా ఉండదు. అయినా నువ్వు అయినోళ్ళకి ఆకుల్లోని కానోళ్ళు కంచాల్లో పెడతారని పెద్దలు సామెత అంటారు చూడు, నీ కోసం స్టాండ్ తీసుకొని నీ కోసమే ఆలోచిస్తున్న భరణి అన్నని దూరం పెడుతున్నావు, అలాగే నీ కోసం నేను మాట్లాడుతున్నా నన్ను దూరం పెడుతున్నావు. నిన్న కాక మొన్నొచ్చిన పవన్ కళ్యాణ్ ఏదో ఈ వీక్ నీతో ఆడుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ని సేవ్ చేసేసి పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తున్నావంటే నేను నిన్నేమనుకోవాలి? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో, వీకెండ్ వచ్చిన నాగ్ సార్ నీకు ఒక వీడియో వేస్తాడు, అప్పుడు నీకు మబ్బులు విడిపోతాయి అంటూ ఇమాన్యుయల్ అయితే గనక శ్రీజ పవన్ కళ్యాణ్ చేసిన పన్నాగం గురించి తనుజకి ఇంటిచ్చేశాడు. అంతేకాదు తనుజ, ఈసారి నుంచన్నా నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటేనే హౌస్లో ఉంటారు, అంతేగాని పక్కన వాళ్ళ గేమ్ గురించి ఆలోచించి నువ్వు డెసిషన్ తీసుకుంటే నువ్వు తప్పకుండా బయటకు వెళ్ళిపోతావంటూ తనుజకి చక్కగా చెప్పాడు ఇమాన్యుయల్. మరి మొత్తానికి ఇమాన్యుయల్ తనుజకి చెప్పిన విధానం కరెక్ట్గానే చెప్పాడా లేకపోతే తప్పుగా చెప్పాడనేది మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఎంత అర్ధరాత్రి లైవ్లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.